ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? దేవుని ముందు కర్పూరం వెలిగించడం చాలా చాలా మంచిదని అంటూ ఉంటారు. అలాగే వెలిగిస్తూ ఉంటాం. మంచిదని అనుకోవడం కాదు, చాలా మంచిది. అయితే ఏ టైంలో చేయాలి, ఎలా చేస్తే మనకు ఆ ప్రభావం కలుగుతుంది, అదే వీడియోలో తెలుసుకుందాం. దేవతారాధన పూజలకు నిర్దిష్టమైన సమయం ఉంటుంది. ఈ పూజలను వేలాపాలా లేకుండా చేయరాదు. అందుకే మన పెద్దలు ఒక రోజులో ప్రభాత కాలం, మధ్యాహ్నం, సాయంకాలాలు ఉంటాయని చెప్పారు. ఈ కాలాల్లోనే ప్రశాంతమైన చిత్తంతో శుచిగా పరమాత్మను పూజించాలి. దీన్ని బాహ్య పూజగా పరిగణిస్తారు. ఇది లోనికి మళ్ళితే మానసిక పూజగా మారుతుంది. దానికి సమయాలుండవు. ఇక ప్రారంభంలో ఈ జపం మూల కూర్చొని మాల పట్టుకొని జపం చేస్తూ మాలలు వదిలి మనలో నిరంతరము జపం కొనసాగించే స్థితికి చేరుకోవాలి. దానినే అజపాజప స్థితి అని పిలుస్తారు. అలాగే భగవంతుడికి మనం అర్పించవలసినవి పదార్థాలు కావు, మనలోని అహంకారాలు, కామనలు వంటివి. అలాగే హారతులంటే కేవలం కర్పూరం వెలిగించడమే కాదు, మనలోని అహంకారాన్ని కర్పూరంలా వెలిగించి పరమాత్మకు సమర్పించడం. పుష్పం సమర్పయామి అని పువ్వులకు మనలోని దుర్వాసనను పట్టించి స్వామి పాదాల మీద సమర్పిస్తే ఆ పాదాలు ఆ దుర్వాసనను శుద్ధం చేసి మళ్లీ మనకిస్తే వాటిని శిరస్సును ధరిస్తామని పురోహితులు చెబుతున్నారు. కాబట్టి కర్పూరం అనేది మనలోని ఆహాన్ని దహించి వేయడానికి అని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.